ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు, ఆందోళనలు, నిద్రలేని రాత్రులు ఇవి అంతా ముగిసే దశకు చేరుకున్నాయి. కానీ అది ముగిసే ముందు గణపతి దేవుడు మీకు అలాగే అయ్యప్ప స్వామి ఆశీస్సులతో 6 ముఖ్యమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీ జీవితమే మారిపోతుంది. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు ఎంతో మంది నిపుణుల నుండి స్వీకరించినటువంటి లోతైన సమాచారం. మీరే చూడండి మీ జీవితంలో ఇవి జరుగుతున్నాయా లేదా అని. మరి తులారాశి వారికి గత కొన్ని నెలలుగా చాలా పరీక్షలతో నిండిపోయిన కాలంగా మారింది. మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అనే భావన మీలో పెరిగింది. మీరు చేసే ప్రతి ప్రయత్నం మధ్యలో ఆగిపోతున్నట్లుగా అనిపించింది. ఆర్థికంగా కొంత ఇబ్బంది, కుటుంబంలో ఒత్తిడి, పనిచేసే ప్రదేశంలో గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలు మీ మనసును బాగా బాధించాయి. కొంతమంది తులారాశి వారు తమ జీవితంలో ఎక్కడ తప్పు జరుగుతుంది అని సందేహంతో రోజులు గడిపారు. రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం, ఎప్పుడూ ఆలోచనలో ఉండడం, చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్పందించడం వంటి పరిస్థితులు కనిపించాయి. ఇది కేవలం మీ తప్పు కాదు, ఇది గ్రహాల ప్రభావం వల్ల జరుగుతున్నది. ముఖ్యంగా గణపతి మరియు అయ్యప్ప స్వామి కలిసి మీ జీవితంలో ఒక పరీక్ష దశను తీసుకొచ్చాయి. ఈ దశలో మీరు సహనం కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యమైనది. మరి స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం ఒక పాఠం. ఆ పాఠమే మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి మాత్రమే. మీరు పడిన కష్టాల వల్ల ఇప్పుడు మీలో ఒక కొత్త ఆలోచన, కొత్త దిశ ఏర్పడుతుంది. ఇదంతా ఒక మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల నుంచి ప్రారంభమయ్యే మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి అత్యంత కీలకమైన రోజులుగా మారుతున్నాయి. అంతకంటే ముందుగా గణేశుడు మరియు అయ్యప్ప స్వామి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై అయ్యప్ప స్వామి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి ఇదే సరైన మార్గం. మరియు ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుంది. ఈ సమయంలో గణపతి దేవుడు స్థానం మారడం వల్ల మీపై ఉన్న ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు, ఆందోళనలు కొంచెం కొంచెంగా తగ్గడం ప్రారంభమవుతాయి. ఈ రోజులో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీ చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పులు, కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. మీరు అనుకోకుండా ఒక మంచి అవకాశం పొందవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒకసారిగా పూర్తి కావచ్చు. మీకు సహాయం చేయడానికి ఎవరో ముందుకు రావచ్చు. ఈ రోజులు మీకు ఒక సంకేతం ఇస్తున్నాయి. మీరు ఇక ముందు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారని. ఈ రాబోయే 24 గంటల్లో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మీరు జాగ్రత్తగా, శాంతంగా ఉంటే ఈ మార్పును మీరు మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. గణపతి దేవుడు పంపే సంకేతాలు. ఈ కాలంలో అయ్యప్ప స్వామి తులారాశి వారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు పంపుతారు. ఇవి సాధారణంగా కనిపించే విషయాల్లో అనిపించినా వాటిలో ఒక లోతైన అర్థం ఉంటుంది. ఈ సంకేతాలను మీరు గమనిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులను ముందుగానే అర్థం చేసుకోవచ్చు. మొదటిగా, మీరు చాలా కాలం తర్వాత ఒక మంచి వార్త వింటారు. అది ఉద్యోగం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. ఇది మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సూచన. రెండవది, మీకు కలలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించవచ్చు. ఇది మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని సూచిస్తుంది. మరియు మూడవది, మీరు గతంలో ఉన్న ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె మీకు ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావడానికి కారణమవుతారు. నాలుగవది, మీరు అనుకోకుండా ఒక చిన్న లాభం పొందవచ్చు. ఇది డబ్బు రూపంలోనో లేదా ఒక మంచి అవకాశం రూపంలోనో ఉండవచ్చు. ఐదవది, మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం. ఈ నిర్ణయం మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్నది కావచ్చు. ఆరవది, మీకు పి అనే అక్షరంతో సంబంధం ఉన్న విషయం ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంకేతాలని కలిపి మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం అవుతుందని సూచిస్తుంది. పి అక్షర రహస్యం. తులారాశి వారికి కాలంలో పి అనే అక్షరం చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇది ఒక సాధారణ యాదృచ్ఛికం కాదు. ఈ అక్షరం మీ జీవితంలో ఒక కీలకమైన మార్పుకు కారణమవుతుంది. పి అనే అక్షరం ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం పేరు కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. అనగా మీ జీవితంలో పి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక కొత్త దారి చూపించవచ్చు లేదా
లేదా మీరు ఒక పి అనే అక్షరంతో ఉన్న ప్రదేశానికి వెళ్లవలసిన అవసరం రావచ్చు. అక్కడ మీకు ఒక మంచి అవకాశం దొరకవచ్చు. కొంతమందికి ఇది ఒక ప్రాజెక్ట్, ఒక ప్రోగ్రామ్ లేదా ఒక ప్రమోషన్ రూపంలో కనిపించవచ్చు. ఈ అక్షరాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది మీకు గణపతి దేవుడు ఇస్తున్న ఒక సంకేతం. మీరు ఈ సంకేతాన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు రావడం ఖాయం. ఈ పి మీకు అదృష్టాన్ని తెచ్చే ద్వారం లాంటిది. కష్టాల ముగింపు ఎలా జరుగుతుంది? మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ముగిసే దశలో ఉంది. కానీ ఈ ముగింపు ఒకసారిగా కాదు, క్రమంగా జరుగుతుంది. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీరు మీ జీవితంలో ఒక తేలిక అనుభూతి పొందుతారు. మీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది. మీరు ముందుకు సాగడానికి ఒక కొత్త ధైర్యం పొందుతారు. మీకు ముందుగా ఎవరైనా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నా ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉండడం మొదలవుతాయి. మీకు సహాయం చేసే వ్యక్తులు మీ చుట్టూ కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవితంలో ఒక పునర్జన్మ లాంటి సమయమని చెప్పవచ్చు. మీరు గతాన్ని వదిలి ముందుకు సాగవలసిన సమయం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాలు మీకు ఒక బలాన్ని ఇచ్చాయి. ఆ బలం ఇప్పుడు మీ విజయానికి మార్గం చూపుతాయి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. జాగ్రత్తలు మరియు నియంత్రణ అవసరం. ఈ కీలకమైన 24 గంటల సమయంలో తులారాశి వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కోపం మీద నియంత్రణ చాలా అవసరం. మీరు సాధారణంగా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అయినా ఈ సమయంలో చిన్న విషయాలు కూడా త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది. అది కుటుంబంలో గాని ఉద్యోగంలో కానీ సమస్యలను పెంచుతుంది. మాటల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోకుండా చెప్పిన ఒక మాట ఎదుటి వారిని బాధ పెట్టవచ్చు. అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ రోజుల్లో కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కొంచెం ఆలస్యం చేయడం మంచిది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలని తొందరపడకండి. మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కొంత సమయం మీకోసం కేటాయించండి. ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం చాలా మంచిది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు శాంతంగా సమతుల్యంగా ఉంటే మీరు ఎదుర్కొనే మార్పులు మీకు అనుకూలకంగా మారతాయి. ప్రేమ మరియు సంబంధాల పరిణామం. తులారాశి వారికి సమయంలో ప్రేమ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. గతంలో జరిగిన అపార్థాలు, విభేదాలు ఇప్పుడు సర్దుకుపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా మీతో మాట్లాడకుండా ఉన్న వ్యక్తి మళ్లీ మీతో సంప్రదించవచ్చు. అది మీకు ఒక ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ అది ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి ఈ సమయం మరింత బలమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచాలి. మీరు ఎంత నిజాయితీగా మాట్లాడితే మీ సంబంధం అంతగా బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి ఈ సమయంలో ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీకు భావోద్వేగంగా మద్దతు ఇస్తారు. కుటుంబ సంబంధాల విషయంలో కూడా కొంత మెరుగుదల కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా అనుభవిస్తున్న దూరం తగ్గిపోతుంది. మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరగబోతుంది. ఇది మీకు ఒక మానసిక శాంతినిస్తుందన్నమాట. ఈ సమయంలో మీరు సంబంధాలను ప్రాధాన్యతగా తీసుకుంటే మీ జీవితంలో ఆనందం పెరుగుతుందని చెప్పవచ్చు. ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితి. తులారాశి వారికి కాలంలో ఉద్యోగం మరియు ఆర్థిక పరిస్థితిలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నమాట. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. అయితే మీరు చేయవలసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మీ పని గుర్తించే అవకాశం ఉంది. మీకు ఒక కొత్త బాధ్యత లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కెరియర్ లో ఒక పెద్ద మలుపు తీసుకోవచ్చు. వ్యాపారం చేసే వారికి కూడా లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులు క్రమంగా లాభాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఆర్థికంగా మీరు కొంత స్థిరత్వాన్ని పొందుతారు. అయితే మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది కాబట్టి, కానీ అదే సమయంలో ఖర్చులను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. మీరు సంపాదించిన దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మరింత భద్రత పొందవచ్చు. ఈ సమయంలో మీరు ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్త తీసుకుంటే మీరు మంచి స్థితికి చేరుకుంటారు. ఆరోగ్యం మరియు మానసిక స్థితి గురించి మాట్లాడితే ఈ సమయంలో తులారాశి వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు గతంలో అనుభవించిన మానసిక ఒత్తిడిక కొంతవరకు కొనసాగవచ్చు. కాబట్టి మీరు మీ శరీరానికి మరియు మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. సరైన నిద్ర చాలా ముఖ్యమైనది. నిద్రలేమి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఆహారపు అలవాట్లతో కూడా మార్పులు చాలా అవసరం. సమయానికి తినడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీకు శక్తిని పొందుతారు. అలాగే కొంత వ్యాయామం చేయడం కూడా అవసరం. ఇది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుందన్నమాట. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం చేయడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా మంచిది. మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. మీరు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు బలంగా ఉంటే మీరు ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. గత కర్మలు మరియు భవిష్యత్తు ప్రభావం. ఈ సమయంలో గత కర్మల ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు మీకు పాఠాలు నేర్పుతాయి. ఇది ఒక శిక్ష కాదు, ఇది ఒక మార్గదర్శనం అని చెప్పవచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని మరింత బలంగా మార్చాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచించి ముందుకు సాగితే మీరు ఒక మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతారు. మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు. మీరు గతాన్ని గుర్తు పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈ కాలం మీకు ఒక కొత్త ప్రారంభానికి సూచన. తులారాశి వారికి సమయంలో గ్రహాల స్థితి చాలా కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గణపతి, బుధుడు మరియు అయ్యప్ప స్వామి మీ రాశిపై చూపించే ప్రభావం వల్ల మీ ఆలోచన విధానం, నిర్ణయాలు మరియు జీవన విధానం మార్పుకు గురవుతాయి. గణపతి దేవుడు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, కానీ అదే సమయంలో అహంకారాన్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ భావాలను సమతుల్యంగా ఉంచుకోవాలి. బుధుడు తులారాశికి అనుకూల గ్రహం కావడం వల్ల మీ బుద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి అవుతాయి. ఈ సమయంలో మీరు చెప్పే మాటలు, తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మరియు అయ్యప్ప స్వామి మీ సంబంధాలు, ప్రేమ జీవితం మరియు సౌఖ్యాన్ని ప్రభావితం చేస్తాడనమాట. ఈ శక్తుల సమన్వయం మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించడానికి సిద్ధంగా ఉంది. ఈ కాలంలో మీరు వీటి ప్రభావాన్ని అర్థం చేసుకొని మీ చర్యలను సరిచేసుకుంటే మీరు ఎదుర్కొనే సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. వీటి ప్రభావం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. కాబట్టి ఈ మార్పును మీరు ఒక అవకాశంగా మార్చుకోవాలి. మీ అదృష్ట సమయం. తులారాశి వారికి ఈ కాలం ఒక అదృష్ట సమయం ప్రారంభం అవుతున్న సంకేతాలను ఇస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా 24 గంటల తర్వాత మీరు అనుభవించే మార్పులు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కొంతవరకు విజయాన్ని అందిస్తుంది. మీరు ఒక పని ప్రారంభిస్తే అది పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలకంగా ఉంటుంది. మీలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదృష్టం అనేది మీలో ఉన్న ప్రతిభ బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అదృష్టం అనేది ఒకసారిగా రావడం కాదు, అది క్రమంగా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. మీరు దానిని గుర్తించి సరైన దిశలో ఉపయోగించాలి. మీరు మీ మీద నమ్మకం పెంచుకొని ముందుకు సాగితే ఈ అదృష్ట సమయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే మీరు అవకాశాలను వదలకుండా పట్టుకుంటే మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. శత్రువుల స్థితి. తులారాశి వారికి ఈ సమయంలో శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు, అడ్డంకులు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు ఇప్పుడు దూరం అవుతారు లేదా వారి ప్రభావం తగ్గిపోతుంది. ఇది మీకు ఒక ఉపశమనం కలిగించే విషయం. మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు ఎవరితోనూ ప్రత్యక్షంగా గొడవ పడకూడదు. మీ శాంతి, సహనం మీకు రక్షగా పనిచేస్తాయి. మీరు మీ పనిపై దృష్టి పెట్టి మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తే మీ శత్రువులు మీకు ఏమి చేయలేరు. ఈ సమయంలో మీరు మీ మీద నమ్మకం పెంచుకోవాలన్నమాట. మీరు బలంగా ఉంటే మీకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా మీరు వాటిని ఎదుర్కోగలుగుతారు. మీ విజయం మీకు వ్యతిరేకంగా ఉన్న వారికి సమాధానం అవుతుంది. కాబట్టి మీరు ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. కుటుంబ పరిస్థితులు. తులారాశి వారికి సమయంలో కుటుంబ పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తుంది. గతంలో ఉన్న విభేదాలు, అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు కుటుంబ సభ్యులతో మళ్లీ దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు ఒక మానసిక శాంతినిస్తుంది. మీరు కుటుంబంలో మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి మరియు పెద్దల మాట వినడం, చిన్నవారిని ఆదరించడం వల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు కొంత సమయం కుటుంబంతో గడిపితే మీకు ఒక ఆనందం మరియు ప్రశాంతత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ మీరు దాన్ని పెద్దగా తీసుకోకూడదు. మీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తేలికగా పరిష్కారం
పరిష్కారమవుతాయి. కుటుంబం మీకు ఒక బలం. మీరు ఆ బలాన్ని ఉపయోగించుకుంటే మీరు జీవితంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. ఆర్థిక స్థితి మరియు భవిష్యత్ ప్రణాళిక. తులారాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న డబ్బు సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది, కానీ మీరు దాన్ని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. మీరు ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపు మీద దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలి. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. మీరు ఒక స్థిరమైన ఆర్థిక స్థితిని ఏర్పరచుకోవడానికి ఈ సమయం అనుకూలకంగా ఉంటుంది. మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే మీరు భవిష్యత్తులో మరింత భద్రతను పొందవచ్చు. మీ కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది, కాబట్టి మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఇది మీకు ఒక కొత్త ఆర్థిక స్థిరత్వాన్ని దారితీస్తుంది. మానసిక స్థిరత్వం మరియు ఆలోచన మార్పు. తులారాశి వారికి ఈ సమయంలో మానసిక స్థిరత్వం చాలా కీలకమవుతుంది. గతంలో మీరు అనుభవించిన ఒత్తిడి, ఆందోళనలు మీ మనసులో ఒక అలసటను తీసుకొచ్చాయి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారుతుంది. మీరు మీ ఆలోచనను సరిచేసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఎప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడడం కంటే భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలో ఆలోచించాలి. మీరు మీ మనసును నియంత్రించగలిగితే మీరు మీ జీవితాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూడడం ప్రారంభించాలి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీకు ఒక అనుభవాన్ని ఇస్తాయి. ఆ అనుభవాన్ని ఉపయోగించి మీరు ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు నెగిటివ్ ఆలోచనకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు ప్రతిరోజు కొంత సమయం మీతో మీరు గడపాలి. మీ ఆలోచనను పరిశీలించాలి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోవాలి. మీరు మీలో ఒక మార్పు తీసుకువస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారిపోతుంది. మానసికంగా మీరు బలంగా ఉంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు. గణపతి ఆశీర్వాదం మరియు ఆధ్యాత్మిక శక్తి. తులారాశి వారికి ఈ సమయంలో అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు అనుభవిస్తున్న మార్పులు కేవలం మీ కష్ట ఫలితమే కాదు, దైవ అనుగ్రహం కూడా. మీరు ఎంతగా విశ్వాసంతో ఉంటే అంతగా మీకు మార్గదర్శనం లభిస్తుంది. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక వైపు కొంత దృష్టి పెట్టాలి. ప్రతిరోజు ప్రార్థన చేయడం, దేవుని స్మరణలో ఉండడం మీకు మానసిక శాంతినిస్తుంది. మీరు ఒక మంత్రాన్ని జపించడం లేదా కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా మీలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఇది మీ ఆలోచనలను స్పష్టంగా మార్చుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. దేవుడి మీద విశ్వాసం మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన మీలో రాబోతుంది. ఈ భావన మీకు ఒక శక్తిని ఇస్తుందన్నమాట. మీరు ఈ శక్తిని ఉపయోగించుకుంటే మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం వల్ల మీ జీవితం మరింత సంతృప్తికరంగా మారుతుంది. తులారాశి వారికి ఈ కాలం ఒక ఆధ్యాత్మిక మార్పుకు దారి తీస్తుంది. మీరు కేవలం భౌతిక విషయాలపై మాత్రమే కాకుండా మీ అంతర్గత శాంతిపై కూడా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. మీరు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీలో ఒక లోతైన మార్పును తీసుకురాబోతుంది. మీరు మీలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ప్రారంభిస్తారు. అయితే మీరు ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నారు, మీ లక్ష్యం ఏమిటి అనే విషయాలపై కూడా ఆలోచించవచ్చు. ఇది మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చుతుంది. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు మంచి పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినడం వంటి అలవాట్లు పెంచుకోవచ్చు. ఇవి మీ ఆలోచనలను శుద్ధి చేస్తాయి. మీరు మీలో ఉన్న నెగటివ్ భావాలు వదిలి సానుకూలతను స్వీకరిస్తారు. ఈ మార్పు మీ జీవితంలో ఒక శాశ్వత ప్రభావాన్ని చూపిస్తుంది. తులారాశి వారికి సమయంలో తమ జీవిత లక్ష్యం గురించి స్పష్టత వస్తుంది. మీరు ఇప్పటి వరకు ఏ దిశలో వెళ్లారో తెలియక కొంత అయోమయంలో ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు మీ లక్ష్యాన్ని గుర్తించగలుగుతారు. మీరు ఏం చేయాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు మీకు సరైన దారిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేసి ప్రతి వ్యక్తి జీవితం వేరు, మీకు మీ దారి ఉంటుంది అని అనుకోవాలి. మీరు మీ శక్తులను, మీ ప్రతిభను గుర్తించి దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. మీరు భయపడకుండా ముందుకు సాగాలి. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే మీరు ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలుగుతారు. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశని ఇస్తాయని, ఈ సమయం భవిష్యత్తులో వచ్చే విజయానికి పునాది పడుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఒక స్థిరమైన స్థితికి చేరుకుంటారు. మీరు సాధించిన విజయాలు మీకు ఒక సంతృప్తిని ఇస్తాయి. మీరు ముందుగా అనుకున్న లక్ష్యాలు ఒక్కొక్కటిగా నెరవేరడం ప్రారంభమవుతుంది. మీరు మీ కుటుంబానికి, మీ సమాజానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు. మీరు చేసిన కష్టానికి అందరూ గుర్తిస్తారు. ఇది మీకు ఒక గర్వాన్ని ఇస్తుంది. కానీ ఈ విజయాన్ని మీరు నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు అహంకారానికి దూరంగా ఉండాలి.
మీరు నేర్చుకున్న పాఠాలను గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలి. మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే మీ విజయాన్ని మీరు మరింత పెంచుకోవచ్చు. మీరు ధైర్యంగా నమ్మకంతో ముందుకు సాగితే మీ భవిష్యత్తు ఎంతో వెలుగుగా ఉంటుంది. మీరు మీ కలలను నిజం చేసుకునే దశలోనే అడుగు పెడుతున్నారు. తులారాశి స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు వినింది ఒక సాధారణ జ్యోతిష సమాచారం కాదు, మీ జీవితాన్ని మార్చే మార్గదర్శకం. మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ ఒక కారణంతోనే వచ్చాయి. మీరు మరింత బలంగా మారడానికి, మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం కావడానికి ఈ రాబోయే 24 గంటలు మీకు చాలా ముఖ్యమైనవి. ఈ రోజు మీరు గమనించే ప్రతి చిన్న సంకేతం కూడా మీ భవిష్యత్తుకు ఒక దారి చూపిస్తుంది. ప్రత్యేకంగా పి అనే అక్షరం మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. దాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మీరు నమ్మకంతో ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ మీద నమ్మకం పెంచుకోండి. మీ జీవితం మారడం ఖాయం. ప్రతి బుధవారం ఉదయం గణపతిని స్మరిస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం గం గణపతయే నమః. అయ్యప్ప స్వామి మరియు గణేశుడు మీకు ఆశీర్వదించుగాక. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.